ప్రీవియస్ వీడియోలో అరేస్ ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో మనం అరేకి పాజిటివ్ ఇండెక్సింగ్ అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలా చేయాలో చూద్దాం. అలాగే ఎప్పుడు పాజిటివ్ ఇండెక్స్ వాడాలి, అలాగే ఎప్పుడు నెగిటివ్ ఇండెక్స్ వాడాలి అనేది మనం వీడియో చివరిలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. ఫస్ట్, అరే ఇస్ ఏ సీక్వెన్స్ డేటా టైప్. ఈ అరే అనేది ఒక సీక్వెన్స్ డేటా టైప్. అంటే అరే డేటా స్ట్రక్చర్ మెమరీలో కాంటిన్యూస్గా స్టోర్ చేస్తుంది ఎలిమెంట్స్ని. అందుకే ఇది సీక్వెన్స్ డేటా టైప్. స్ట్రింగ్, లిస్టు, టుపుల్ కూడా ఈ సీక్వెన్స్ డేటా టైపే. అందుకే వాటికి ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ సపోర్ట్ చేస్తుంది. సో అరే కూడా సీక్వెన్స్ డేటా టైప్ కాబట్టి దీనికి కూడా ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అచ్చం లిస్టు, టుపుల్ అండ్ స్ట్రింగ్కి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మీకు వాటి స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్ వస్తే ఇంకా ఇది కూడా వచ్చినట్టే. సరే, ఇప్పుడు ఇంకా మెయిన్ టాపిక్లోకి పోదామా. ఇండెక్సింగ్ ఇన్ అరేస్. అరేస్లో ఇండెక్సింగ్. సో ఒక అరేని క్రియేట్ చేద్దాం. మనం అరేని క్రియేట్ చేసుకోవాలంటే అరే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఇంపోర్ట్ అరే. సరే, అరేని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక అరేని క్రియేట్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. సి ఈక్వల్ టు అరే డాట్ అరే ఆఫ్, దీని టైప్ కోడ్ ఐ ఇస్తున్నాను, కామా ఒక లిస్ట్ ఇస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 6, 7, 8, 9, 10. సో ఒక అరేని క్రియేట్ చేసుకొని దాన్ని వేరియబుల్లో స్టోర్ చేసాము. అరేస్ అనే కాదు, ఏ సీక్వెన్స్ డేటా టైప్కైనా ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఒకేలా ఉంటుంది అన్ని సీక్వెన్స్ డేటా టైప్స్కి. మీరు ఈ ఇండెక్సింగ్ చూడండి. ఈ ఇండెక్సింగ్లో అన్ని ఎలిమెంట్స్కి ఒక ఇండెక్స్ వాల్యూ ఉంది కదా. మనం ఈ ఇండెక్స్ వాల్యూని అరేకి స్క్వేర్ బ్రేసెస్లో పాస్ చేస్తే మనకి ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూ వచ్చేస్తుంది. దాన్నే మనం ఇండెక్సింగ్ అని అంటాము. సరే, దీని సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఫర్ ఇండెక్సింగ్, వేరియబుల్ నేమ్ ఆఫ్ ఇండెక్స్. వేరియబుల్ నేమ్ అనేది మనం అరే స్టోర్ చేసిన వేరియబుల్. సి ఉంది కదా ఇక్కడ, ఇది ఒక వేరియబుల్. దీంట్లో మనం అరేని స్టోర్ చేసాం. అండ్ ఇండెక్స్ అంటే ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క ఎలిమెంట్ కింద ఉందిగా ఒక ఇండెక్స్. దీన్ని మనం స్క్వేర్ బ్రేసెస్లో పాస్ చేసి ఆ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని గెట్ చేసుకోవచ్చు. సో మనకి ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ని మనం ఈ ఇండెక్స్గా ఇవ్వాలి. ఇప్పుడు నాకు ఈ అరేలో 3 ఎలిమెంట్ కావాలి. ఇక్కడ 3 ఎలిమెంట్కి ఇండెక్స్ ఎంత ఉంది? 2 ఉంది. సో నేను సింపుల్గా ఈ అరే సి స్క్వేర్ బ్రేసెస్లో ఈ 2ని ఇచ్చుకుంటా. సి ఆఫ్ 2 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, మనకి 3 వచ్చింది. ఎందుకంటే మనం ఆ ఎలిమెంట్ని ఇండెక్స్ ద్వారా గెట్ చేసుకున్నాము. నాకు ఇప్పుడు ఈ అరేలో 4th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ కావాలి అనుకో, సింపుల్గా ఈ అరేలో స్క్వేర్ బ్రేసెస్లో 4 పాస్ చేస్తాను. సి ఆఫ్ 4 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, మనకి 4th ఇండెక్స్లో ఉన్న 5 ఎలిమెంట్ వచ్చింది. అలా మనకి అరేలో ఏ ఇండెక్స్ ఎలిమెంట్ కావాలంటే అది అరేలో స్క్వేర్ బ్రేసెస్లో పాస్ చేస్తే చాలు, మనకి ఆ ఎలిమెంట్ అవుట్పుట్ వస్తుంది. మీరు ఈ అరేలో లేని ఇండెక్స్ ఇస్తే మీకు ఎర్రర్ ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇప్పుడు ఒక అరేలో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఇండెక్సింగ్ 0 to 9 దాకా ఉంటుంది. కానీ ఆ అరేకి నువ్వు దాన్ని మించి ఇస్తే ఎర్రర్ వస్తుంది. కావాలంటే చూడండి, ఇక్కడ సి ఆఫ్ 30 అని ఇస్తున్నాను, ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. సో మనం అరేలో ఇండెక్స్ అవుట్ ఆఫ్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే మనకి ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు చెప్పిందంతా పాజిటివ్ ఇండెక్సింగ్ ఇన్ అరేస్. నెక్స్ట్, రివర్స్ ఇండెక్సింగ్ ఇన్ అరేస్ ఆర్ నెగిటివ్ ఇండెక్సింగ్ ఇన్ అరేస్. స్ట్రింగ్కి, లిస్ట్కి, టుపుల్కి ఎలాగైతే మనం రివర్స్ ఇండెక్సింగ్ ఇస్తామో అరేకి కూడా అలానే ఇవ్వాలి. అందులో ఎటువంటి సందేహమే లేదు. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్కి ఒకసారి రివర్స్ ఇండెక్సింగ్ చూద్దాం. మనకి రివర్స్ ఇండెక్సింగ్ -1తో అరే ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యి -1 ఇంక్రీజ్ అవుతూ అరే స్టార్టింగ్ వరకు ఉంటుంది. ఈ ఫిగర్ చూడండి. ఈ ఫిగర్లో రైట్ నుంచి -1తో రివర్స్ ఇండెక్సింగ్ స్టార్ట్ అయింది. ఇది -1 నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ అసైన్ అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు కావాలంటే ఇక్కడ చూడండి, -1 నుంచి -11 దాకా ఎలా ఉన్నాయో.
సో ఇప్పుడు మనం అరేకి రివర్స్ ఇండెక్సింగ్ చేద్దాం. సింటాక్స్ ఏమీ మారదు, పైన ఎలా చేసామో అలానే, కానీ దీంట్లో మనం రివర్స్ ఇండెక్సింగ్ వాల్యూ ఇస్తాం. సింటాక్స్ చూడండి, వేరియబుల్ నేమ్ ఆఫ్ నెగిటివ్ ఇండెక్స్. ఇప్పుడు నాకు అరేలో ఉన్న ఎలిమెంట్ 8 కావాలి. సో ఎలిమెంట్ 8కి ఇండెక్స్ ఏముంది, -3 ఉంది. సో సింపుల్గా ఆ -3ని మనం అరేలో పాస్ చేద్దాం. సి ఆఫ్ -3 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 8 వచ్చింది, ఎందుకంటే -3 ఇండెక్స్లో ఉంది 8 కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు నాకు -5th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ కావాలి అనుకో, సింపుల్గా ఆ -5ని అరేలో పాస్ చేయడమే. ఎగ్జాంపుల్ చూడండి, సి ఆఫ్ -5 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 6 వచ్చింది, ఎందుకంటే -5 ఇండెక్స్లో ఉంది 6 కాబట్టి. ఈ నెగిటివ్ ఇండెక్స్ కూడా అవుట్ ఆఫ్ ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది. కావాలంటే చూడండి, సి ఆఫ్ -20 అని ఇస్తున్నాను, ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే -20 ఇండెక్స్ అసలు ఈ ఎర్రర్లో లేదు. సో ఉన్న ఇండెక్స్లే ఇవ్వాలి. అవును, ఒక ఎలిమెంట్ని ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవడానికి పాజిటివ్ ఇండెక్సింగ్ ఉంది కదా, మళ్ళీ నెగిటివ్ ఇండెక్సింగ్ ఎందుకు? ఈ నెగిటివ్ ఇండెక్సింగ్ ఎందుకు కనిపెట్టారంటే, సపోజ్ మన కాడ ఒక అరే ఉంది. ఇప్పుడు ఆ అరేలో నువ్వు ఒక వాల్యూని యాక్సెస్ చేసుకోవాలి ఇండెక్స్ ద్వారా. ఆ వాల్యూ ఎక్కడ ఉందంటే అరే ఎండింగ్కి దగ్గరలో ఉంది. సో నువ్వు ఆ వాల్యూని యాక్సెస్ చేసుకోవాలి అంటే ముందు నీకు ఆ ఇండెక్స్ నెంబర్ ఎంతో తెలవాలి. సో తెలియాలి అంటే నువ్వు 0th ఇండెక్స్ నుంచి అరేలో కౌంట్ చేసుకుంటూ ఎక్కడైతే మనకి కావాల్సిన ఎలిమెంట్ వస్తుందో ఆ ఎలిమెంట్ ఇండెక్స్ని అరేలో పాస్ చేస్తావు, ఆ ఎలిమెంట్ని గెట్ చేసుకుంటావు. అదే నెగిటివ్ ఇండెక్స్ వాడితే ఈ టాస్క్ సింపుల్గా అవుతుంది. ఎలా అంటే మనం నెగిటివ్ ఇండెక్స్ అరే ఎండింగ్ నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే మనకి కావాల్సిన ఎలిమెంట్ అరేలో ఎండింగ్లో ఉంది కాబట్టి ఆ ఎలిమెంట్ నీకు తొందరగా రీచ్ అవుతుంది. సో నువ్వు ఆ ఎలిమెంట్ నెగిటివ్ ఇండెక్స్ని అరేలో పాస్ చేసి ఈజీగా గెట్ చేసుకుంటావు. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక అరేని క్రియేట్ చేద్దాం. ఏ ఈక్వల్ టు అరే డాట్ అరే ఆఫ్, దీని టైప్ కోడ్ ఐ ఇస్తున్నాను, కామా ఒక లిస్ట్ ఇస్తున్నాను. 1, 10, 2, 20, 3, 40, 100, 1000, 21, 41, 6, 20, 33, 11, 223, 94, 49, 28, 101, 121. సో ఒక అరేని క్రియేట్ చేసి ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చేయవలసిన టాస్క్ ఏంటంటే ఈ అరేలో 28 వాల్యూని ఇండెక్స్ ద్వారా గెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ పాజిటివ్ ఇండెక్స్ ద్వారా గెట్ చేసుకుందాం. అరేలో ఆ ఇండెక్స్ నెంబర్ని కనుక్కోవాలి అంటే 0th ఇండెక్స్ నుంచి కౌంట్ చేసుకుంటూ రావాలి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. చూడండి మనకి 28 ఎలిమెంటు ఇండెక్స్ 17లో ఉంది. సో ఇప్పుడు ఈ 17ని అరేలో పాస్ చేద్దాం. ఏ ఆఫ్ 17 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి మనకి 28 వచ్చింది. సో మనకి ఈ ఎలిమెంట్ 28 ఇండెక్స్ని కనుక్కోవడానికి 17 స్టెప్స్ పడింది. అదే ఇప్పుడు నెగిటివ్ ఇండెక్స్ ద్వారా గెట్ చేసుకుందాం. సో అరే రివర్స్లో -1 నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్దాం 28 ఇండెక్స్ వాల్యూని. -1, -2, -3, దట్స్ ఇట్. 28 ఎలిమెంటు ఇండెక్స్ వాల్యూ -3లో ఉంది. ఇప్పుడు ఈ ఇండెక్స్ని అరేలో పాస్ చేద్దాం. ఏ ఆఫ్ -3 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 28 వచ్చింది. ఓన్లీ 3 అంటే 3 స్టెప్స్లో మనకి ఈ 28 వాల్యూని యాక్సెస్ చేసుకోగలిగాము ఇండెక్స్ ద్వారా. అదే ఇందాక పాజిటివ్ ఇండెక్స్ ద్వారా అయితే 17 స్టెప్స్ పడింది. సో నేను ఏం చెప్తున్నానంటే మనకి కావాల్సిన ఎలిమెంట్ ఇండెక్స్ అరేకి స్టార్టింగ్ టు మిడిల్లో ఉంటే పాజిటివ్ ఇండెక్స్ వాడండి. అదే మిడిల్ టు ఎండింగ్లో ఉంటే నెగిటివ్ ఇండెక్స్ వాడండి. మీకు టైం సేవ్ అవుతుంది, మెమరీ కూడా. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా సిచ్యువేషన్స్లో మీకు ఈ రెండు యూజ్ అవుతాయి. సో రెండు నేర్చుకోండి. ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో అరేస్ని నెగిటివ్ ఇండెక్స్ అండ్ పాజిటివ్ ఇండెక్స్ యూజ్ చేసుకుని ఎలా స్లైసింగ్ చేయాలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.